మేడారం మహాజాత్ర రెండో రోజుకు చేరుకుంది. మొదటి రోజు కీలక ఘట్టమైన సారలమ్మ ఆగమన నేపథ్యంలో వనం మొత్తం జనంతో నిండిపోయింది. కన్నెపల్లి నుంచి సారలమ్మ అమ్మవారిని ఆదివాసీ పూజారులు డోలు వాయిద్యాలతో తీసుకొచ్చి అర్ధరాత్రి 12:20 గద్దెలపై ప్రతిష్ఠించారు. పగిడిద్దరాజు, గోవిందరాజులను గద్దెలపై కొలువు తీర్చారు. ఈ రోజు సాయంత్రం సమ్మక్క తల్లి గద్దెలపై కొలువు తీరనుంది. జాతరలో అత్యంత కీలక ఘట్టమైన సమ్మక్క ఆగమనం నేడు జరగనుంది. చిలకలగుట్ట నుంచి ప్రధాన దేవత సమ్మక్క తల్లిని గద్దెలపైకి తీసుకురానున్నారు. పూజారులు చిలకలగుట్ట అడవిలోకి వెళ్లి సమ్మక్క తల్లికి రహస్య పూజలు నిర్వహిస్తారు. అనంతరం అక్కడి నుంచి కుంకుమ బరిణ రూపంలో ఉన్న సమ్మక్క తల్లిని గుట్ట కిందికి తీసుకొస్తారు. ఈ సందర్భంగా జిల్లా అధికారుల సమక్షంలో ఎస్పీ శబరీష్ గాల్లోకి 10 రౌండ్ల కాల్పులు జరిపి సమ్మక్క రాకను ఆహ్వానిస్తారు. సమ్మక్క రాక నేపథ్యంలో భక్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్న అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఇక మేడారం సమ్మక్క జాతరకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు లైవ్ లో అందిస్తారు. చెప్పండి వేణు. నిన్న ప్రధానంగా సారలమ్మ తల్లి గద్దెలపైకి చేరుకోవడంతోనే భారీగా భక్తులైతే అమ్మవారి దర్శనం తల్లి వస్తుంది. ఇక ఈ జాతర లోపల మహాఘట్టమైనటువంటి సమ్మక్క తల్లి రాక ఈ రోజున సాయంత్రం 7 నుంచి 8 గంటలకు ప్రారంభం కాబోతుంది. దాదాపు 4 నుంచి 5 గంటల సమయంలో చిలకలగుట్ట నుంచి ఆ ప్రధాన తల్లి సమ్మక్క ఈ గద్దెపైకి అయితే చేరుకుంటారు. ఇక ఈ ఘట్టమే ఈ 2 ఏళ్లకోసారి జరిగే మహాజాతరలో సమ్మక్క తల్లి ఆగమం అనేది ఒక ప్రధాన ఘట్టము. ఆ తల్లి రాకను చూడడానికే భారీగా భక్తులు ఆ వచ్చేటువంటి దారి వెంట కూడా వేచి చూస్తూ ఉంటారు. సమ్మక్క తల్లి వస్తుంటే ఆమెను శాంతింపజేయడానికి అటు కోళ్ళు మేకలు బలిస్తూ కూడా సమ్మక్క నామస్మరణతో పూనకాలతో కూడా ఈ రోజున మేడారం ప్రాంగణం కూడా ఒక భక్తి పారవేశంలో పులకించిపోయేటువంటి పరిస్థితి మరికొద్ది గంటలోనే ఆవిష్కృతం కాబోతోంది. మొత్తానికి ఈ రోజున భారీగా భక్తులను తాకి అటు పోలీసు బందోబస్తు ఇతర ప్రభుత్వ శాఖ సంబంధించిన అధికారులు పూర్తి సంస్కృతితో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ప్రధాన తల్లి ఆ సమ్మక్క తల్లి ఆగమనము, ఆ తర్వాత ఆదివాసీ సాంప్రదాయ రహస్య పూజలు చిలకల గుట్టపై పూర్తి చేసిన అనంతరము జిల్లా ఎస్పీ గాల్లోకి సమ్మక్క తల్లి ఆగమనాన్ని సూచికగా ఆయన గౌరవ వందనం స్వీకరిస్తూ ఆయన 3 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరుపుతారు. ప్రస్తుతం మనం చూసి ఇక్కడి మేడారం ఆ టెంపుల్ ప్రధాన గద్దె నుంచి మనకు కనిపిస్తున్నటువంటి ఆ చిలకల గుట్ట, ఆ గుట్ట ప్రాంగణం నుంచి ఇక్కడ వరకు 1.5 కిలోమీటర్స్ దారి పొడవునా కూడా సమ్మక్కను తాగలుగా తీసుకొని వస్తారు. ఇక అటు ఎస్పీ గౌరవ వందనం తర్వాత గౌరవవందనం తర్వాత జిల్లా కలెక్టరు అదేవిధంగా జిల్లా సంబంధించిన కీలక అధికారులు మంత్రి సీతక్క ఆధ్వర్యం లోపల అమ్మవారిని ఆ పూజారులు సమక్షంలో తీసుకువచ్చి కుంకుమ బర్ణె రూపం లోపల రహస్యంగా తీసుకువచ్చి గద్దెపై అయితే పరిశీలిస్తారు. మొత్తానికి ఈ యొక్క కీలకమైనటువంటి ఘట్టాన్ని ఈ యొక్క సన్నివేశం చూడడానికైతే భక్తజన కోటి అయితే భారీగా మేడారానికి తల్లి వచ్చి క్యూ కట్టిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రసన్న. రైట్ వేణు, థ్యాంక్ యూ.